హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 21వ వీడియో అండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇఫ్ పర్సంటేజ్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ 1/3 ద వాల్యూ ఆఫ్ ? సో ఈ సమ్మని మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ అని ఇవ్వడం జరిగింది. బాగా అర్థం చేసుకోండి. అప్పుడు క్వశ్చన్ మార్కు బై 100 అవుతుందండి. హాఫ్ అంటే ఇంటూ అండి 2/3 ఈజ్ ఈక్వల్ 1/2 అంతే కదండి. ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటి ఈ 2/3ని ఈజ్ ఈక్వల్ అవతలకి పంపిస్తాము. అప్పుడు ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే దాని అర్థం 2/3 ఈజ్ ఈక్వల్ యువతలకు వస్తున్నట్లయితే 3/2 అవుతుందండి. మరి ఇక్కడ ఈ 100 అనేది ఇక్కడ డివిజన్ చేస్తుందండి. ఈజ్ ఈక్వల్ అవతలకు తీసుకెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుందండి. సో 1/2 ఇంటూ 3/2 ఇంటూ 100 అవుతుందండి. 1/2 ఇంటూ 3/2 ఇంటూ 100. అక్కడ అటువైపు కాస్త ఏం మిగిలిపోయిందండి? క్వశ్చన్ మార్క్ మాత్రమే మిగిలిపోయింది. సో ఇప్పుడు చూడండి, మీకు తెలుసు. సో 2 1s are 2 50s are 2 1s are 2 25s are. So 3 25s are 75. The final answer is option 3, 75 is the right answer, friends. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 47 into 588 డివైడెడ్ బై 28 into 120? దీన్ని బాగా చేసినట్లయితే ఇది ఒక బాడ్ మాస్ రూల్ అండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ సమ్మని అయితే చేయాలి. అదేవిధంగా ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి ఈ సమ్మని కూడా ఎట్ అటెంప్ట్ చేయాలని. ఈ రెండింటి యొక్క చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి డివిజన్లోకి వెళ్ళాలండి. సో 47 into 588 డివైడెడ్ బై 28 into 120. సో దీన్ని సింపుల్ క్వశ్చన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఏ టేబుల్లో పోతుంది ఏంటి అన్నది మీకు బాగా తెలుసు. మరి 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, లేదంటే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఈ విధంగా చేసినట్లయితే న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాన్సిల్ చేసినట్లయితే ఫైనల్గా ఆన్సర్ అయితే 8.225 వస్తుందండి. 8.225 వస్తుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఆన్సర్ వస్తుందా లేదా చెప్పండి. లేదంటే ఆన్సర్ రాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇప్పుడు ఆన్ ఏ సర్టెన్ సమ్ the compound interest 3% annual rate for 2 years 101 rupees 50 paise. What is the simple interest on the same sum at same rate and for same time period? ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పాడండి. అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, టైం ఇస్తాడు, అదే ఎన్ ఇస్తాడు. ఇక్కడ ప్రిన్సిపల్ అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎందుకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇచ్చాడు, ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలండి. అప్పుడే సమ్ని మనం బాగా చేయగలం. ఇక్కడ మనకు కావాల్సింది ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అనేది తెలియదండి. దీన్ని ఎక్స్ అని అనుకుంటామండి. ఎక్స్ఆర్ ప్రిన్సిపల్ పి అని అనుకోవచ్చండి, లేదంటే ప్రిన్సిపల్ పి అనుకోవచ్చు. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n - 1 అండి ఫార్ములా. ఇందులో పిని పి అనుకుంటామండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాల్యూ అమౌంట్ అండి 101.55 ఇది అమౌంట్ అండి. ఇంటూ 1 + r అంటే ఆల్రెడీ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3%, 3/100 హోల్ పవర్ n అంటే టైం అండి, 2 years - 1 అండి. సో దీనంతట్లోని ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ పి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. మరలా సేమ్ టైం అన్నాడు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు, సేమ్ టైం అన్నాడు. అంటే అదే 3% వచ్చింది, అదే 2% వచ్చింది. ఇప్పుడు దీనిలో ప్రిన్సిపల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఈ నెక్స్ట్ స్టెప్ తర్వాత మనం ఏం వేయాలంటే మరి 101.5 అది వేసిన తర్వాత 101.50 ఈజ్ ఈక్వల్ పి ఇంటూ ఇక్కడ ఆల్రెడీ 1 +
3/100 అని వేసాం కదండి. సో వెంటనే అది 103/100 హోల్ స్క్వేర్ -1 అవుతుందండి. సో ఎప్పుడైతే హోల్ స్క్వేర్ అయిందో దీన్ని ఆ రెండాట్లో కూడా డివిజన్ చేసినట్లయితే మనకి 1.0609 -1 అవుతుందండి. ఇక్కడ 101.50 ఈ విధంగా వేస్తే సో దీని వాల్యూ ఎంత అవుతుందండి? P ఇంటూ 0.0609 అవుతుందండి. సో ఇటువైపు పీని ఇదంతా కూడా మల్టిప్లికేషన్ చేస్తుంది, అటువైపు తీసుకొని వెళ్తే డివిజన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు పీ వాల్యూ రాద్దాము. పీ ఈజ్ ఈక్వల్ టు 101.50/0.0609. ఈ పీ వాల్యూ రావడం కోసం మాత్రమే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. ఇదేంటి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ అయితే పడకూడదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చింది పీని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయడంలో PTR/100 కదండి. సో ఇందులో పీ యొక్క వాల్యూ మనకి తెలిసింది, టైం తెలిసింది, రేట్ తెలిసింది. కాబట్టి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చండి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, 101.50/0.0609 ఇంటూ టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ PTR/100 ఈ 100 అండి. సో దీన్ని కాల్కులేషన్ చేయాలండి. కాల్కులేషన్ చేద్దాము. సో పైన కింద డినామినేటర్లో మనం క్యాన్సిల్ చేస్తూ ఉండాలండి. సో 2 టేబుల్లో 2 1s 2 50s. అదేవిధంగా న్యూమరేటర్లో ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేసేయండి. 101.50ని మల్టిప్లై చేసినట్లయితే 304.50 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, వచ్చిన ఆన్సర్ని ఇక్కడ వేయండి, రెండింటిని డివిజన్ చేయండి. ఫైనల్గా మీకైతే మాత్రం ఆన్సర్ 100 అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా కొద్దిగా యాక్టివిటీ బేస్డ్గా కొద్దిగా మీకు చిన్న చిన్న సమ్మని ఇస్తే మీకు కూడా యాక్టివ్గా ఈ సమ్మలో పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో చిన్న చిన్న మల్టిప్లికేషన్లు, చిన్న చిన్న డివిజన్లు ఇవ్వడం జరుగుతుందండి. అభ్యర్థులు గమనించండి, తప్పుగా అనుకోవద్దు. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఏ గర్ల్ takes 30 seconds to cover a distance of 300 meters by scooty. What is her speed in km/h? ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి. 30 seconds ఇచ్చాడు, 300 meters స్కూటీ మీద వెళ్తుంది అమ్మాయి. అయితే డిస్టెన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా స్పీడ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండి. సో డిస్టెన్స్ ఎంతండి? 300 మీటర్ బై టైం ఎంతండి? 30 seconds. క్యాన్సిలేట్ చేస్తే 10 మీటర్/సెకండ్ వచ్చిందండి. ఇప్పుడు ఈ 10 మీటర్/సెకండ్ని దేనిలోకి మార్చాలండి? km/hలోకి మార్చాలి, గుర్తుంచుకోండి. సో 10 మీటర్/హవర్ ఉంది కదా అని చెప్పి వేసేస్తే అక్కడ ఏం ఆన్సర్ దొరకదండి మనకి. ఇప్పుడు ఈ 10 km/hని మనం ఏ విధంగా చేయాలి? 10 మీటర్/సెకండ్ని km/hలోకి మార్చాలి అంటే మనం ఖచ్చితంగా 18/5తో మల్టిప్లై చేయాలండి. సో 10 × 18/5 ఈ విధంగా చేసినట్లయితే 5 1s 5 2s 2 18s 36 km/h అవుతుందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఏ పర్సన్ బైస్ అన్ ఆర్టికల్ at 3/4 or its cost and sells it at 30% more cost, then how much percentage profit be earned? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ అయితే మనకు తెలియదండి. ఆ ప్రైస్ అయితే మాత్రం ఎక్స్ అనుకోవాలండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైందండి? కాస్ట్ ప్రైజు 3/4% అన్నాడు కదండి. 3/4 ఆఫ్ ఎక్స్ అని రాయాలండి. అప్పుడు ఏమవుతుందండి? 3/4x అండి. ఇచ్చిన దానిలో ఒక్కొక్కటి అలా తీసుకుని వెళ్తున్నాను, మీరు అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ కాస్ట్ అయితే ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాము. ఇక్కడ 3/4 ఆఫ్ ఇట్స్ కాస్ట్ అన్నాడు
కాబట్టి కాస్ట్ ప్రైస్ అయితే 3/4 ఆఫ్ ఎక్స్ అనుకున్నాము. 3/4 ఇంటూ ఎక్స్ 3x/4 అయ్యిందండి. 3x/4 అయ్యిందండి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తెలిసింది, సెల్లింగ్ ప్రైస్ అయితే 130% మోర్ అన్నాడండి. 130% మోర్ అన్నాడు కాబట్టి 130% ఆఫ్ ఎక్స్ అని రాయాలండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పర్సంటేజ్ తీసేసి 130/100 ఇంటూ ఎక్స్ 130x/100 అండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తెలిసిపోయింది, సెల్లింగ్ ప్రైస్ తెలిసిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు అండి, ఏం కనుక్కోమన్నాడు, ప్రాఫిట్ కనుక్కోమన్నాడు అండి. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అండి. మరి ఇక్కడ ప్రాఫిట్ ఎలా తెలుస్తుందండి, మనకి ప్రాఫిట్ ఎలా తెలుస్తుంది అంటే, ప్రాఫిట్ ఇక్కడ మనకు అనుకునేది ప్రాఫిట్ పర్సంటేజ్. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాఫిట్ అండి. సో ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైజ్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేయాలండి. సెల్లింగ్ ప్రైజ్లోంచి కాస్ట్ ప్రైస్ తీయాలి. ఇప్పుడు ఈ ప్రాఫిట్ కావాలంటే సెల్లింగ్ ప్రైజ్లోంచి కాస్ట్ ప్రైస్ తీయాలి. సో సెల్లింగ్ ప్రైస్ మనకు ఆల్రెడీ తెలుసు, 130x/100. అదేవిధంగా ఈ యొక్క కాస్ట్ ప్రైజ్ కూడా తెలుసు. సో ఈ రెండిట్లో కూడా 25తో మల్టిప్లై చేసేద్దామండి. ఇది కూడా 100 అయిపోతుంది. పైన న్యూమరేటర్ని డినామినేటర్ మల్టిప్లై చేసేద్దాము, సరిపోతుంది. ఇక్కడ చూడండి, 130x/100 మైనస్ ఇది ఏమవుతుందండి, 75x/100 అవుతుందండి. సో 130xలోంచి 75x తీసేస్తే ఇది 25 30 55x/100 అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 11/20 11x/20 అయితే వచ్చిందండి. ఇది ఏంటండి, ప్రాఫిట్ అండి. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి కాబట్టి ప్రాఫిట్ ఎంత అండి, 11x/20. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఆల్రెడీ చెప్పుకున్నాము, 3x/4 ఇంటూ 100. సో ఏదైనా ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కింద ఉన్నటువంటి ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేయాలండి. అంటే ఏమవుతుంది అన్నది ఇక్కడ చూద్దామండి. 11x/20 ఇంటూ 4/3x ఇంటూ 100 ఈ విధంగా వస్తుందండి. సో 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామండి. ఈ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 టేబుల్లో 5 20s. సో డినామినేటర్లో 3 మాత్రం ఉంది, ఇంక మిగతాది ఈ చిన్న ఫ్రాక్షన్ అయితే ఉందండి. మీరు క్యాన్సిల్ చేయండి. మొత్తంగా చూసినట్లయితే ఈ 3 మాత్రం ఉంది కాబట్టి పైన అన్ని గుణించేస్తే 11 20s ఆర్ 220/3 మాత్రం వచ్చిందండి. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 73 1/3% అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ విచ్ నెంబర్ ఈజ్ ద గ్రేటెస్ట్ కామన్ డివిజర్ which perfectly divides 928, 1247 and 1653. గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అంటే జీసీడీ. మరి గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అన్న హెచ్సిఎఫ్ అయినా ఒకటేనండి, జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే. ఇప్పుడు ఇండైరెక్ట్గా వాడు ఏం చేయమన్నాడు, హెచ్సిఎఫ్ చేయమన్నాడు అండి. ఫస్ట్ ఈ రెండింటికి తీసుకుందామండి. 928 1247 ఈ రెండింటికి చేద్దామండి. 928 టైమ్స్ వస్తుందండి. సో 7913 మరలా 928 తీద్దామండి. సో 2 టైమ్స్ మాత్రమే తీయాలి. 38 630 అండి. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 0 9 290 వచ్చిందండి. మరలా ఈ 319 తీద్దామండి ఇక్కడికి. మరలా 1 టైం అండి. 290 ఎంత వచ్చిందండి, 29 వచ్చిందండి. 29 అండి. 29కి 290 రావాలండి. సో 10 టైమ్స్ 290 అండి. సో ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ 29 అయిందండి. ఈ 29తో దీన్ని మనం చేయాల్సి ఉంటుందండి.
29 ఇంటూ 1653. సో మ్యాక్సిమము ఈ టేబుల్లో అయితే పోతుందండి. ఈ టేబుల్లో పూర్తిగా చేయండి, పోతుంది క్లియర్గానే. మరి ఆన్సర్ అయితే మాత్రం ఆప్షన్ 2 29 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ టైం చూద్దామండి. ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 65. ఇఫ్ రేషియో ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ 3:4 అండ్ రేషియో ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ నెంబర్ ఈజ్ 2:3, దెన్ ద సెకండ్ నెంబర్ ఈజ్. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా టఫ్గా ఉన్న ఈజీ సమ్ అండి. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ రేషియో అండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అండి. మరి ఇది సెకండ్ అండ్ థర్డ్ అండి. మరి సెకండ్ కిందనే సెకండ్ రాయాలి కాబట్టి సెకండ్ రాశానండి. నెక్స్ట్ థర్డ్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఈజ్, సెకండ్ ఈజ్, థర్డ్ అండి. సో దీంతో మల్టిప్లై చేయాలి, ఇది దీంతో మల్టిప్లై చేయాలి. ఈ రెండు ఒకదానికొకటి మల్టిప్లై చేసుకోవాలండి. సో 2 3s are 6 అండి ఫస్ట్ది, 2 4s are 8 అండి సెకండ్ వన్, థర్డ్ వన్ 12 అండి. ఈ మూడు కూడా ఒక రేషియోలో ఉన్నాయి. మూడు కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయండి. అంటే 3:4:6 కింద రాసుకోవచ్చండి. ఈ మూడు కూడా రేషియో అన్నాడు కాబట్టి, ఇక్కడ రేషియో అన్నాడు కాబట్టి ఈ మూడింటిని కూడా ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవాలండి. 3x + 4x + 6x ఈజ్ ఈక్వల్ టు, సార్ మరి ఎందుకంటే సమ్ చేస్తున్నారు ప్లస్ చేస్తున్నారండి? ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అన్నాడు కదండి, అందు గురించే సమ్ చేస్తున్నానండి. ఈజ్ ఈక్వల్ టు 65 అండి. ఇప్పుడు 3x + 4x అంటే 7x, 7x + 13x, 7x + 6x అంటే 13x, 13x ఈజ్ ఈక్వల్ టు 65 అండి. మరి ఈ రెండింటిని కూడా మనం కాన్సలేషన్ చేసినట్లయితే 13 1s are 13 5s are. సో ఆన్సర్ కే యొక్క వాల్యూ ఎంత అవుతుందండి? 5 అయ్యిందండి. కే యొక్క వాల్యూ 5 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు, మూడిటి యొక్క నిష్పత్తి తెలుసు మనకి. సో రెండవ నెంబర్ కావాలి అన్నాడు కాబట్టి 4కి కదండి, 4 ఇంటూ కే వాల్యూ 5, 4 5s are 20. ద సెకండ్ నెంబర్ ఈజ్ 20. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ ఒక బార్ గ్రాఫ్ ఇవ్వడం జరిగిందండి. ఈ గ్రాఫ్ని చూసుకున్నట్లయితే 2 స్కూళ్ళు ఇవ్వడం జరిగిందండి, స్కూల్ ఏ అండ్ స్కూల్ బి. స్కూల్ ఏలో ఎంత ఉంది, స్కూల్ బిలో ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ ఇయర్స్తో సైతం ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఇన్ విచ్ ఇయర్, ఏ ఇయర్లో ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ బోత్ స్కూల్స్ వాజ్ ద సెకండ్ లీస్ట్. మరి సెకండ్ లీస్ట్లో ఉన్నటువంటి ఏ ఇయర్లో సెకండ్ లీస్ట్గా ఎక్కడ జాయిన్ అవ్వారు అని ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. మరి 2013 చూద్దామండి. 2013 చూసినట్లయితే ఈ రెండిట్లో కలిపి 55 అయ్యిందండి. మరి సెకండ్ చూసినట్లయితే 2014 ఇయర్లో చూసినట్లయితే 35 + 40 75 అయ్యిందండి. మరి నెక్స్ట్ ఇయర్ 2015లో చూసుకున్నట్లయితే 90 అయ్యిందండి. మరి లాస్ట్గా 2016 చూసుకున్నట్లయితే 115 అయ్యిందండి. మరి ద లీస్ట్ ఏంటిదండి? ఇక్కడ మనకి సెకండ్ లీస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ అన్నిటికన్నా లీస్ట్ 55 అండి, సెకండ్ లీస్ట్ 75 అండి. 2014 ఈజ్ ద సెకండ్ లీస్ట్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద సెకండ్ లీస్ట్ అవి కూడా మనం బాగా గమనించుకోవాలండి. నెక్స్ట్ టైం చూద్దామండి. వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ స్కూల్ ఏ ఇన్ 2013 అండ్ దట్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ బోత్ స్కూల్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016. ఇది చూసినట్లయితే మనకు కన్ఫ్యూజ్గా ఉండి ఈజీ సమ్ అండి. ఇక్కడ చూద్దామండి, అసలు ఏం అడిగాడు అన్నది మనకి అర్థమవుతే ఇక్కడ రేషియో కావాలి. ఆ రేషియో దేనికి కావాలన్నది ఇప్పుడు చూద్దామండి. 2013లో స్కూల్ ఏలో అడ్మిట్ అయిన వాళ్ళ రేషియో ఫస్ట్ది, ఆ రేషియోలో ఫస్ట్ది అదండి. అంటే స్కూల్ ఏలో 2013లో 20 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. దానికి ఇంకొకటి ఏంటండి, బోత్ స్కూల్స్ ఇన్ 2016లో 2 స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడిగారండి. మరి 2016లో 2 స్కూల్లో, స్కూల్ ఏ స్కూల్ బిలో జాయిన్ అయిన వాళ్ళు 115 అండి.
ఈ రెండింటికి ఏమడిగాడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ అడగడం జరిగిందండి. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఒక టేబుల్లో పోతున్నాయి, 4 టేబుల్లో పోతుంది కాబట్టి రెండిట్లో కూడా రేషియో చేస్తున్నానండి. ఇది కూడా 5 టేబుల్లో పోతుంది. 4:23 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ మన సమ్మని అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమీ కనిపించలేదు. మనం కొద్దిగా అటెన్షన్ పొజిషన్లో ఉంటే మనకి చాలా ఈజీ అయిపోతుందండి. ఇక్కడ చూద్దామండి. నెక్స్ట్ టైం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ 2015? ఇక్కడ చూడండి, 2015లో టోటల్ స్టూడెంట్స్కి దట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద 2016కి డిఫరెన్స్ అయితే మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ చూద్దామండి. మరి 2015లో టోటల్గా అడ్మిట్ అయిన వాళ్ళు 2 స్కూల్లో కూడా అడ్మిట్ అయిన వాళ్ళు 90 అండి. మరి అదేవిధంగా 2016లో అడ్మిట్ అయిన వాళ్ళు 60 + 55 115 అండి. మరి వాడు ఏమడిగాడు, డిఫరెన్స్ అడిగాడండి. డిఫరెన్స్ అడిగినప్పుడు 115లోంచి 90 డిఫరెన్స్ అంటేనే సబ్ట్రాక్షన్ అండి. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 25 ఇస్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి సమ్స్ అర్థమైతే ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.